కెమెరా 252 కిలోమీటర్లు 283 కిలోమీటర్లు 335 కిలోమీటర్లు ఇప్పుడు 420 కిలోమీటర్లు ఫైనల్గా ఇదండి. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి నమ్మ బెంగళూరు నుంచి. సో ఈసారి అయితే లాస్ట్ ప్రోగ్రామ్ కృష్ణాజపురం నుంచి కాదు. సో మనమైతే ఇప్పుడు బెంగళూరుకి వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్ అయిన ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ నుంచి అయితే మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదండి మన ఎస్ఎంవిటి బెంగళూరు ఎంట్రీ అయితే. సో మన ఎస్ఎంవిటి బెంగళూరుని అయితే ఒక ఎయిర్పోర్ట్ లెవెల్ స్టేషన్లో అయితే బిల్డ్ చేశారు. బేసిక్గా దీని అయితే 2022లో ఇనాగ్రేట్ అయితే చేశారు. అండ్ ఇది సౌత్ ఇండియా యొక్క ఫస్ట్ ఎయిర్ కండిషన్ రైల్వే స్టేషన్ అండి ఇది మన ఎస్ఎంవిటి బెంగళూరు. సో మన ఈ ఎస్ఎంవిటి బెంగళూరుని కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ 315 crores అయిందండి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ వచ్చేసి టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు ఏ ట్రైన్ అయితే లోపలికి వెళ్దాం. సో ఏ ట్రైన్ అనేది లోపలికి వెళ్ళక మాట్లాడుకుందాం. బేసిక్గా ఫస్ట్ అయితే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ దారిలో ఇదన్నీ ఎంట్రీ ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లగేజ్ స్కానింగ్ మిషన్ ఉంది, లగేజ్ స్కాన్ చేయించుకున్నాం. లగేజ్ స్కానింగ్ అయితే అయిపోయిందండి, మన లగేజ్ వచ్చేసింది. సో ఇది ఎంట్రీ అని చెప్పాం కదా. సో మనకి ఎంట్రీలోంచి లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే టికెట్ వెండింగ్ మిషన్స్ అండ్ టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ అయితే ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వెయిటింగ్ ఏరియా కాదు, కానీ జనాలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. సో మీకు ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎస్కలేటర్లు ఉన్నాయి. 2 వర్డ్స్ ఏ ప్లాట్ఫామ్స్ ఇవి. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది ఇంకా ప్లాట్ఫామ్ నెంబరు 3, 4, 5 వెళ్ళాలనుకుంటే పైన అయితే ఫుడ్ కోర్ట్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఇలా వెళ్ళి చూద్దాం ఎక్కడికి వెళ్తామో. సో నా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉందని చెప్పి డిస్ప్లే చేశారు. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ వెళ్ళాలి కదా. సో ఆ ఎస్కలేటర్ నుంచి పైకి వచ్చాను, మళ్ళీ ఎస్కలేటర్ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. సో 227 ఎంట్రీ అయితే అక్కడ చూపిస్తున్నారు. బేసిక్గా ఈ ప్లాట్ఫామ్కి అండర్ పాస్ కూడా ఉంది. సో ప్లాట్ఫామ్ కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ నేనైతే పైనుంచి వెళ్తున్నా. ఇది కూడా చూపిద్దామని మీకు. బేసిక్గా అండర్ పాస్లో ఏముండవు కదా. సో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. ఫస్ట్ లెవెల్కి వస్తే మీకు ఇక్కడ ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ జనాలు చూసారా పడుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన కూడా ఈ డిస్ప్లే బోర్డు కోసం టీవీ అయితే పెట్టారు. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అదే మన ట్రైన్ నెంబర్ 18638 ఎస్ఎంవిటి బెంగళూరు హతియా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అని చూపించారు. డిపార్చర్ వచ్చి 12:30కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. మనకి ఇంకా 1 hour టైం అయితే ఉంది. సో మనం ఇంకా ఈ ట్రైన్ గురించి చాలా విషయాలను స్టేషన్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళిపోదాం. అక్కడ ఏమున్నాయి అన్నీ చూద్దాం, పరిస్థితి ఏంటని చూసి. అండ్ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 227కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో ప్లాట్ఫామ్స్ అయితే కింద ఉంటాయి, మనం పైన వెళ్తూ ఉంటాం. సో బేసిక్గా ఈ స్టేషన్ కనెక్ట్ చేయడానికి బాగా ఖర్చు పెట్టారండి. ఆల్మోస్ట్ 315 crores అంటే చాలా ఎక్కువ. బేసిక్గా ఉండే 7 ప్లాట్ఫామ్సే. అండ్ ఇది ఒక టెర్మినల్ స్టేషను. సో ఈ ట్రైన్ అనేది సరే ఇక్కడికి వచ్చి ఎండ్ అవ్వాల్సిందే. కానీ ఎంత ఖర్చు పెట్టినా కూడా స్టేషన్ నీట్గా ఉండట్లేదండి బేసిక్గా. సో ఇది స్టేషన్ నెగ్లిజెన్స్ అని అనకూడదు, ఎందుకంటే జనాలు అలా ఉన్నారు ఇక్కడ. సో ఎక్కడికక్కడ పడుకుంటున్నారు, బాగా స్మెల్ వస్తుంది ప్లాట్ఫామ్స్ కూడా. ఎంత క్లీనింగ్ చేసినా మళ్ళీ వాళ్ళు చెత్త చేస్తుంటే మనం ఎవరినైనా బ్లేమ్ చేయగలం ఇంక ఈ విషయాల్లో. సో ఇప్పుడైతే మనం ఎక్కడున్నాం. సో ఇప్పుడు రైట్కి వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అంట. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ప్లాట్ఫామ్ నెంబర్ 6, 7కి. సో ఇక్కడ ప్రతి ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి, ఫుట్ స్టెప్స్ కూడా ఉన్నాయి. సో మనది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 కాబట్టి ఇంకా చివరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు కిందకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంది, కానీ పని చేయట్లేదు అంటే కీక్ అంటుంది. అటువైపు చూసుకుంటే లిఫ్ట్ ఉందని అది కూడా పని చేయట్లేదు. సో ఓకే, ఇది ఎందుకులేండి, మనం కింద స్టెప్స్ నుంచి వెళ్దాం. ఇక్కడ కనిపించేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 అండ్ రైట్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6, లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 7. ఇంకా పక్కన చూసుకుంటే మనకి కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అయితే ఉంది. సో బేసిక్గా చాలా పెద్దది ఇక్కడ మెయింటెనెన్స్ ఏరియా అయితే. చూద్దాం మనమైతే ఇప్పుడు వెళ్ళి మన ట్రైన్లో మన లగేజ్ అది పాడేసి చూద్దాం. సో ఇదేనండి మన ట్రైన్ 18638 ఎస్ఎంవిటి బెంగళూరు హతియా వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. సో మన ట్రైన్ అయితే కంప్లీట్ ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తున్నా, లోకి ఏ మెసేజ్ చేశారు చూద్దామని చెప్పి. చూద్దాం మనకి ఏ లొకేషన్ చేశారో ఈరోజు.
సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ చివరికి వచ్చేసామండి. ఇది మన ఎస్ఎంబిటి బెంగళూరు బోర్డు అనమాట. సో ఇటు తిరిగి చూసుకుంటే మన లోకో అయితే ఉంది 30237 లాలా కూడా WAP7 హాక్ ఫిట్టెడ్. సో అందుకని ఈ ఎండ్రప్ జనరేటర్ కార్ అయితే ఆఫ్లో ఉంది ఇప్పుడు. సో మనమైతే లోకం చూస్తాం కదా. సో ఇవైతే ట్రైన్ ఒక జనరల్గా వచ్చేది అనమాట. సో వచ్చేది ఆల్మోస్ట్ ఇక్కడే ఫిల్ అయిపోయింది మొత్తం. సో లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ చాలా రిస్క్ అనిపిస్తుంది. మొత్తం ఆల్రెడీ సిట్టింగ్ వేసేసరికి నేను లోపలికి వెళ్తాను, నడుస్తూ కూడా ఉండదు. సో ఈ ట్రైన్కి వచ్చేసి టోటల్ 6 జనరల్గా వచ్చేసి ఉంటాయండి. అన్నీ ఫ్రంటే ఉన్నాయి. నా ట్రైన్ ఇంకా సోర్స్ నుంచి స్టార్ట్ కూడా అవ్వలేదు. ఫుల్ స్మెల్ రావడం స్టార్ట్ అయిందండి ఇక్కడ. సో జనరల్ కాబట్టి చాలా దారుణంగా ఉంది స్మెల్. స్లీపర్ ఇంకా పర్లేదు. బేసిక్గా నా భయం కూడా అదే. సో ఈ జనరల్ క్రౌడ్ ఏమన్నా స్లీపర్లోకి వస్తారేమని. బేసిక్గా నేను ఈరోజు స్లీపర్ చేయించుకున్నా రిజర్వేషన్. థర్డ్ ఏసీ ఏం దొరకలేదు. సో ఈరోజు మనం స్లీపర్లో ట్రావెల్ చేయాలి. అండ్ అన్నట్టు చెప్పడం మంచిగా, నేను ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాను చెప్పలేదు కదా. సో నేనైతే ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క సోర్స్ స్టేషన్ ఎస్ఎంబిటి బెంగళూరు నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. అండ్ నాకు కోచ్ వచ్చేసి S5 ఇదే లోయర్ బర్త్ వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే సీట్ అనేది వాష్రూమ్ దగ్గరలో ఉంది. మామూలుగా ట్రైన్ పంపకూడుతుంది. ఇది ఇంకా నైట్ నాకు నిద్ర పడుతుందో లేదో కూడా తెలియదు. సో ప్రస్తుతం సీట్ దగ్గర ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు అయితే మళ్ళీ లగేజ్ పెట్టాను. ఇప్పుడు మనం ఈ ట్రైన్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 10638 అనమాట. ఎస్ఎంబిటి బెంగళూరు హతియా వీక్లీ ఎక్స్ప్రెస్. బేసిక్గా ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే కాదు. అండ్ మనోడికైతే LHBకి వచ్చేస్తే నడుస్తున్నాడు. అండ్ మనం వెళ్ళే రూట్ చూసుకుంటే మనోడు ఎస్ఎంబిటి స్టార్ట్ అయిన తర్వాత కృష్ణరాజపురం, జోలార్పేట, కాట్పాడి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాయగడ మీదుగా అయితే హత్యాకి అయితే వెళ్తాడు. సో మనోడు కవర్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1885 కిలోమీటర్స్. అండ్ మనోడు తీసుకున్న టైం వచ్చేసి అరౌండ్ 36 అవర్స్ అనమాట. సో బేసిక్గా యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 53 km/h అయితే ఉంది. సో ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి 53 km/h అనేది ఓకే. ఇప్పుడు మనం మన ట్రైన్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన ట్రైన్ వచ్చేసి February 15, 2014 అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఇనాగ్రేషన్ టైంలో మన ట్రైన్ వచ్చేసి హతియా బెంగళూరు కంటోన్మెంట్ మధ్యలో తిరిగేది. తర్వాత 2022లో అయితే దీన్ని ఎస్ఎంబిటి బెంగళూరుకి అయితే చేంజ్ చేశారు. సో ఇప్పుడైతే ఇది హతియా ఎస్ఎంబిటి బెంగళూరు మధ్యలో అయితే తిరుగుతుంది. ఏదో ఆవేశంలో టికెట్ ఉంది కదని చెప్పి స్లీపర్ అయితే బుక్ చేశానని, మరి ఈ స్లీపర్లో మనల్ని వ్లాగ్ చేసుకొని ఇస్తారో తెలియదు. జనరల్ రావడానికి ఎక్కదే ఎవరైనా ఎక్కితే మాత్రం వ్లాగింగ్ అనేది చాలా కష్టమైపోద్ది. అండ్ ఇప్పుడు మిడ్ నైట్ కూడా అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు చిన్న స్టేషన్ అయితే ఏముండవు. అండ్ మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ అనమాట. లాస్ట్ మనం సంగమిత్ర చేసాం కదా, ఆల్మోస్ట్ సేమ్ రూటే ఉంటుంది. కానీ కాట్పాడి నుంచి గూడూరు మధ్యలో అయితే రూట్ మారుతుంది. సంగమిత్ర వచ్చేసి కాట్పాడి నుంచి అరక్కో నుంచి చెన్నై అయితే వెళ్ళిపోతుంది. కానీ మన ట్రైన్ వచ్చేసి కాట్పాడి నుంచి టువర్డ్స్ తిరుపతి వెళ్తుంది. తిరుపతి, రేణిగుంట మీదుగా అయితే గూడూరులో వస్తుంది. అక్కడి నుంచి సేమ్ రూట్ మళ్ళీ. సో బేసిక్గా సంగమిత్రాలు మిస్ అయిన రూట్ అయితే దీంట్లో కవర్ చేస్తాను మోస్ట్లీ. మనం గూడూరు దాటిన తర్వాత చాలా వరకు రూట్ అయితే కవర్ చేయలేదు. సో ఈ ట్రైన్ మార్నింగ్ టైంలో ట్రావెల్ చేస్తుంది లైటింగ్ ఉన్నప్పుడు. సో బేసిక్గా ఆ రూట్ అయితే కవర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ అలాగే ఈ రూట్ కూడా కాట్పాడి, తిరుపతి, రేణిగుంట రూట్ కూడా. సో మన ఛానల్ అయితే ఎప్పుడు ఆ రూట్ అయితే కవర్ చేయలేదు మనం. సో ఈ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా కవర్ చేసి చూపిస్తాను మీకు. మనం ఇప్పుడు ఈ స్టేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన స్టేషన్ ఫుల్ నేమ్ వచ్చేసి సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ అనమాట. సో బేసిక్గా ఈ స్టేషన్ నేమ్ ఎలా పెట్టారంటే మన ఇండియాస్ ఫస్ట్ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరున అయితే ఈ స్టేషన్కి అయితే పెట్టారు. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి June 6, 2022లో అయితే ఇనాగ్రేట్ చేశారు. బేసిక్గా అయితే ఇది ఇంకా ముందే ఓపెన్ అవ్వాల్సింది, కానీ మధ్యలో COVID-19 అయితే రావడం వల్ల డిలే అయితే అయింది. సో దీని కన్స్ట్రక్షన్ 2021లోనే కంప్లీట్ అయిపోయింది. దీన్ని 2022లో అయితే ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SMVB అనమాట. ఇక్కడైతే టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ఇండియన్ రైల్వేస్ ఎంత ఖర్చు పెట్టి ఇలాంటి వరల్డ్ క్లాస్ లెవెల్ స్టేషన్స్ బిల్డ్ చేసినా కూడా జనాలు కరెక్ట్గా లేకపోతే ప్లాట్ఫామ్స్ ఎలాగే ఉంటాయండి, చెత్తగాను. సో ప్లాట్ఫామ్ అయితే కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కానీ ట్రాక్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. సో బాగా స్మెల్ అయితే వస్తుంది. స్టేషన్ బయట కూడా బాగా స్మెల్ అయితే వస్తుంది అనమాట. నీట్గా క్లీన్ చేయట్లేదు ఇవేని. సో అంత టాయిలెట్ స్మెల్. స్టేషన్ ఇనాగ్రేషన్ టైంలో చాలా బాగుండేది అసలు వరల్డ్ క్లాస్ లెవెల్లో బిల్డ్ చేసిన స్టేషన్ కాబట్టి అసలు వేరే లెవెల్లో ఉండేది. ఎప్పుడైతే ట్రాన్సిషన్స్ని స్లోగా ఎస్ఎంబిటి స్టేషన్కి అయితే మూవ్ చేయడం స్టార్ట్ చేశారో, సో అప్పుడైతే జనాలు ఇక్కడ రావడం స్టార్ట్ చేసి సో ఇక్కడే ప్లాట్ఫామ్ మీద పడుకోవడం అన్నీ చేస్తూ ఉండడం వల్ల స్టేషన్ అయితే కంప తయారవడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి. సో ఎప్పుడైతే మన విజయవాడ, అస్సాం ఇలా ట్రైన్స్ అనేవి ఇక్కడికి మూవ్ చేశారో అప్పటి నుంచి అయితే అస్సాం అయిపోయిందండి స్టేషన్ అయితే. ఇప్పుడు కూడా స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాను, బాగా స్మెల్ వస్తుంది. ట్రైన్లోంచి కూడా కాదు, పక్క నుంచి వస్తుంది స్మెల్.
ట్రూ ట్రైన్ నుంచి స్మెల్ రావడం వేరు, కానీ ప్లాట్ఫామ్ మీద స్మెల్ వస్తుందంటే సో ఏ లెవెల్లో ప్లాట్ఫామ్స్ అనేవి పాడైపోయినాయో మీరు అర్థం చేసుకోవాలి. బేసిక్గా ఈ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కన్స్ట్రక్ట్ చేయకముందు బెంగళూరుకి వచ్చేసి 2 మెయిన్ స్టేషన్స్ అయితే ఉండేవి. ఒకటి కేఎస్ఆర్ బెంగళూరు, ఇంకోటి యశ్వంతపూర్ జంక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ విజయవాడ వెళ్ళే ట్రైన్స్ అనేవి ఏదో యశ్వంతపూర్ కానీ కేఎస్ఆర్ బెంగళూరు మీద స్టార్ట్ అయ్యేవి. సో అప్పట్లో కేఎస్ఆర్ బెంగళూరు మీద చాలా హెవీ ట్రాఫిక్ పడేదన్నమాట. సో అది హ్యాండిల్ చేయడం కోసం అండ్ టువర్డ్స్ ఈ మన విజయవాడ రూట్లో ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి బయ్యప్పనహల్లి పక్కనే మన ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు విజయవాడలో మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రైన్స్ మన ఈ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతాయి. లైక్ మన సంఘమిత్ర, శేషాద్రి, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ అనేవి ఇక్కడ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు వెరీ ఫ్యూ ట్రైన్స్ అనమాట, అంటే ఈ రూట్లో తిరగని వయా తిరుపతి కానీ కడపడ కానీ తిరగని ట్రైన్స్ ఉంటాయి చూసావా, అవి మాత్రం కేఎస్ఆర్ బెంగళూరు ఆరు యశ్వంతపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లైక్ మన ప్రశాంతి ఎక్స్ప్రెస్, ఇంకా యశ్వంతపూర్ హౌరా వీక్లీ ఎక్స్ప్రెస్ అనేవి అయితే మన యశ్వంతపూర్ కేఎస్ఆర్ బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మిగతావన్నీ మాత్రం ఈ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనమైతే ఇంకా ట్రైన్ డిపార్చర్ దగ్గర కలుసుకుందాం. సో మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి ఇంకా 25 minutes పైన టైం ఉందండి. ట్రైన్ డిపార్చర్ 12:30కి, ఇప్పుడు టైం వచ్చేసి 12:05 అయితే అయింది. సో మననైతే ఆన్ టైం డిపార్చర్ తీస్తాడులే చూద్దాం, ఎందుకంటే బేసిక్గా మన ముందు ట్రైన్స్ అయితే ఏమీ లేవు. చూద్దాం ఆన్ టైం డిపార్చర్ పడుతుందో లేదో. మనం వచ్చేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉన్నామండి. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఎస్ఎంవిటి బెంగళూరు న్యూ టెనిసుకియా ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో మన డిపార్చర్ వచ్చేసి 12:30కి అయితే దాని డిపార్చర్ వచ్చేసి అరౌండ్ 3:50 అనమాట. సో అది కూడా మనం వెళ్ళే రూట్లోనే వెళ్తుంది, కానీ అది ఆల్మోస్ట్ అస్సాం వెళ్ళిపోతుంది అనమాట. అస్సాం గౌహతి డిబ్రూగఢ్ దాటి వెళ్తుంది న్యూ టెనిసుకియాకి. ఇప్పుడే వర్షం కురవడం స్టార్ట్ అయింది. బేసిక్గా బెంగళూరులో లాస్ట్ ఒక 10 days నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది, రోజు పడుతుంది. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడలేదు, ఇప్పుడు నైట్ అయింది కదా, ఇప్పుడు పడుతుంది అనమాట. సో మనమైతే వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కేద్దాం. సో లగేజ్ ఇట్లా లోపలే ఉంది కదా, దట్టు స్లీపర్ క్లాస్ ಇದೆ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనం వెళ్ళి మన సీట్లో కూర్చుందాం, ఇంకా ట్రైన్ డిపార్చర్ దగ్గర కలుసుకుందాం. మనకైతే ఇప్పుడు ఎస్ఎంవిటి నుంచి డిపార్చర్ వేసాడండి 2 minutes డిలేతో. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది కృష్ణరాజపురంలో, అదొక 5 kilometers అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 minutes డిలేతో ఎస్ఎంవిటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది కృష్ణరాజపురంలో. సో నేనైతే కృష్ణరాజపురం దాటిన తర్వాత అయితే పడుకుంటాను. బేసిక్గా నైట్ టైం కదా, చూపించడానికి ఏముండదు. ఆల్రెడీ ఈ రూట్ అంతా ఆల్రెడీ నేను సంఘమిత్రాలు అయితే కవర్ చేశాను. సో దాంట్లో చూడండి, మనమైతే ఇంకా నెక్స్ట్ కాట్పాడి దాటిన తర్వాత కలుసుకుందాం, అది లైటింగ్ అయితే వచ్చిన తర్వాత. సో బేసిక్గా మనమైతే కాట్పాడి తర్వాత తిరుపతి రూట్ అయితే కవర్ చేయలేదు ఇప్పుడు. సో దాన్ని అయితే కవర్ చేసి చూపిస్తాను. సో మార్నింగ్ అయితే కలుసుకుందాం. గుడ్ నైట్. కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసాడండి. రైట్ డాట్ ఆన్ టైం వచ్చేసాడు. సో నేనైతే పడుకున్నా ఎస్ఎంవిటి దాటిన తర్వాత, మధ్యలో చోట లేచాను కానీ కొద్దిగా నేను కవర్ చేయలేకపోయాను. సో మనోడైతే ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ చిత్తూరు తిరుపతి అయితే వెళ్తాడు. ఇంకా లైటింగ్ అయితే ఇంకేం రాలేదు, బట్ స్టిల్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా, చూద్దాం.
మనకు ఇప్పుడే లైటింగ్ అది వచ్చిందండి. మీరు అక్కడ చూసుకుంటే కొండ వెనకాల సన్ రైజ్ అయితే అవ్వబోతుంది. బేసిక్గా ఆ సన్లైట్ వల్లే అక్కడ ఉన్న క్లౌడ్స్ అనేవి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ భలే ఉంది కదా వ్యూ ఇది. మనకి ఇక్కడ సిద్దంపల్లి అనే ఊర్లో అయితే టీఎస్ఐ అయితే పడిందండి. అందుకని మెయిన్ స్లోగా స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడే యాక్సిలేషన్ అందుకుంటున్నాడు. సో 252 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే 2 minutes డిలేతో చిత్తూరు స్టేషన్కి చేరుకున్నాడండి. మనోడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాడు. సో మనకి స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 2 minutes. సో మనకి ఇంకైతే స్టార్టర్ అయితే ఇంకా పడలేదు. సో ఏ టైం తీస్తాడు అయితే నుంచి. మనమైతే చిత్తూరు నుంచి డిపార్ట్ అయిపోయామండి విత్ 3 minutes డిలే అంట. అది డిలే ఏం కాదు. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది పాకాల జంక్షన్లో. సో చూద్దాం మన పాకాలకి ఏ టైంకి వెళ్తామో. మనోడైతే ఈ సెక్షన్లో ఉన్న మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఇంత వాడేసుకుంటున్నాడండి. సో మన నైట్ నుంచి పెద్దగా స్పీడ్ గురించి పట్టించుకోలేదు కదా, పడుకున్నాం అది చూసాం. సో ఇప్పుడైతే మనం కాట్పాడి తిరుపతి సెక్షన్లో అయితే ఉన్నాం. సో ఇందులో స్పీడ్ లిమిట్ 110. సో మనోడైతే 110 వాడేసుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం స్లో అయ్యాడు. మనమైతే ఇప్పుడు పాకాల జంక్షన్ అవుటర్లో ఉన్నామండి. సో ఈ పక్కన ఒక లైన్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి ధర్మవరం నుంచి వస్తున్న లైన్ అనమాట అది. సో అది వచ్చి ధర్మవరం నుంచి వచ్చి ఇక్కడ మన పాకాల్లో అయితే మర్జ్ అవుతుంది. మన నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది వచ్చేసి ఈ రూట్లోనే వెళ్తుంది అనమాట.
కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ఫిఫ్త్ స్టాప్ అయిన పాకాల జంక్షన్ అయితే చేరుకున్నామండి. ఇక్కడికైతే మన ట్రైన్ వచ్చేసి ఒక 5 minutes డిలే అయితే వచ్చింది. సో మనకి స్టాప్ వచ్చేసి 1 minute. మనకు ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ కూడా వేసేసారు. మనోడు జస్ట్ ఇలా వచ్చి ఇలా డిపార్ట్ అయిపోతున్నాడు పాకాల జంక్షన్ నుంచి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది డైరెక్ట్ తిరుపతిలో. అండ్ అలాగే మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్తో క్రాసింగ్ పడే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఎక్కడ అవుతుందో క్రాసింగ్ అనేది. మనల్ని అయితే ఇప్పుడు పనపాకం అనే స్టేషన్లో అయితే లూప్ చేస్తున్నారు. మేబీ శేషాద్రి ఎక్స్ప్రెస్ కోసం అనుకుంటా. చూద్దాం మనకి వాళ్ళ కోసమే క్రాసింగ్ పడిందా లేదంటే నార్మల్గా లూప్ చేశారా అనేది. సో శేషాద్రికి మనకైతే ఆల్మోస్ట్ ఒక 15 kilometers డిఫరెన్స్ అయితే ఉంది రైట్ నౌ. సో వాడొచ్చి కొట్టుకెళ్ళిపోతారా లేదా మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారా చూడాలి. మనల్ని అయితే ఇక్కడ పనపాకం అనే స్టేషన్లో అయితే లూప్ చేసి పెట్టేశారు శేషాద్రి కోసం. సో ఇప్పుడు శేషాద్రి క్రాస్ అయ్యేంత వరకు మనమైతే ఇక్కడే ఉంటాం, ఎందుకంటే సింగిల్ లైన్ సెక్షన్ కదా. సో మనమైతే ఆ పక్కెళ్ళి శేషాద్రిని రికార్డ్ చేద్దాం, వాడి స్కిప్ ఎలా ఉంటుందో మనతో క్రాసింగ్. అదిగోండి మీరు అక్కడ చూస్తే మనోడికి లైన్ క్లియర్ చేసి గ్రీన్ సిగ్నల్ తీసి పెట్టాడు. సో మనోడైతే వచ్చేస్తున్నాడు శేషాద్రి ఎక్స్ప్రెస్. అదిగోండి మన శేషాద్రి అయితే హార్న్ కొడుతున్నాడు. ఇప్పుడు స్లోగా టర్నింగ్ కొట్టుకుంటూ వస్తాడు. సో శేషాద్రి వెళ్ళిపోయింది కదా, మనకు ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చేస్తారు. సో మనైతే డిపార్ట్ అయిపోతారు, మనం వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. సో శేషాద్రిని రికార్డ్ చేయడం కోసం అని చెప్పి సో ఇటువైపు అయితే వచ్చాను నేను. సో ఇప్పుడైతే వెళ్ళి మనం ట్రైన్ ఎక్కేద్దాం. ఇక్కడ ఈ స్టేషన్ వ్యూ కూడా చాలా బాగుందండి. మీరు చూస్తే ప్లాట్ఫామ్ వచ్చేసి కొంచెం కర్ర ఉంది, వెనకాల కొండ కూడా ఉంది. సో మనకైతే స్టార్ట్ రాంకింగ్ చేసేసాడు, మనం ఇంకా ట్రైన్ ఎక్కేద్దాం. మనల్ని అయితే ఇప్పుడు చంద్రగిరి స్టేషన్ అయితే లూప్ చేశారండి ఇక్కడ. అండ్ అలాగే ఆ పక్క ప్లాట్ఫామ్లో కొల్లా నుంచి హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ కూడా ఉంది, దాన్ని కూడా లూప్ చేసి పెట్టారు. మనకైతే క్రాసింగ్ పడినట్టు ఉంది, మేబీ అది కేరళ ఎక్స్ప్రెస్ అయి ఉండొచ్చు. అండ్ కేరళ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయాక ఎవరిని ఫస్ట్ పంపిస్తారో చూడాలి. మోస్ట్లీ మనల్ని పంపించవచ్చు, ఎందుకంటే స్పెషల్ ట్రైన్ కదా, దానికి ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది. మనల్ని పక్కన పెట్టి దాన్ని పంపించాడంటే ఇంకా ఈ ట్రైన్ గురించి పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు. చూద్దాం, ఫస్ట్ అయితే క్రాసింగ్ అయిపోయినామండి. క్రాసింగ్ అయిపోయాక ఎవరిని ఫస్ట్ పంపుతారో చూద్దాం. సో ఇప్పుడు ఎవడైతే క్రాసింగ్ చేయబోతున్నాడో వాడికైతే లైన్ క్లియర్ చేసి గ్రీన్ సిగ్నల్ వేసి ఉంచారు. చూద్దాం ఎవడొస్తాడు. ఇప్పుడు వస్తే కేరళ ఎక్స్ప్రెస్ రావాలి. ఇది కూడా మన కేరళ ఎక్స్ప్రెస్ ఫుల్ హాంకింగ్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ఓకే అండి, కేరళ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు క్లియరెన్స్ ఇస్తాడో చూడాలి, ఆ స్పెషల్ ట్రైన్కా లేదా మన వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కా. మనకే వేసాడండి క్లియరెన్స్, ఎల్లో సిగ్నల్ వేసాడు. సో మనోడైతే ఇప్పుడు చంద్రగిరి నుంచి డిపార్ట్ అవ్వబోతున్నాడు. సో మన ఈ కొల్లం హైదరాబాద్ స్పెషల్ ట్రైన్కి అయితే G9 వేసాడు. ఏ లోకల్ షెడ్తో చూద్దాం. సో కాజీపేటకి సంబంధించిన 31468 WAG9 లోకి అయితే దానికి వేసారండి.
సో ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది తిరుపతిలోనే. అది ఆల్మోస్ట్ ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో బేసిక్గా మనం తిరుపతి వెళ్ళాల్సిన రైట్ టైం వచ్చి 7:10, ఇప్పుడు టైం వచ్చి 7:11 అయింది. సో బేసిక్గా మనకైతే 2 క్రాసింగ్లు పడ్డాయి అండ్ మధ్యలో టీఎస్ఆర్ కూడా పడింది. సో ఒక 10 minutes డిలే, ఓకే, ఇట్స్ మేనేజబుల్. అండ్ మనకి తిరుపతి రేణిగుంట మధ్యలో కూడా కొంచెం లాక్ డౌన్ అయితే ఉంది. సో మ్యాక్సిమం డిలే అయితే కవర్ అయిపోవచ్చు ఈ లోపల. చూద్దాం ఎంత డిలే అనేది ఉంటుందో. మనమైతే ఇప్పుడు తిరుపతి వెస్ట్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. చాలా చిన్న ప్లాట్ఫామ్ ఉంటుందండి దీనికి, చాలా చిన్న ప్లాట్ఫామ్. జస్ట్ లోకల్ మెమో ట్రైన్స్ తిరిగేంత చిన్నదన్నమాట. మనమైతే ఇప్పుడు తిరుపతి స్టేషన్కి అరైవ్ అవుతున్నాం. అటు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద, ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఐసెఫ్ కోచెస్తో ఉన్న ఏదో ట్రైన్ ఉంది. అక్కడ దాకా వెళ్తాడు, ఇక్కడ ఆగిపోయేలా ఉన్నాడే. సో ఇది వచ్చేసి అమరావతి తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. ఇది ఇందాకే వచ్చింది తిరుపతికి. సో దాన్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద వేశారు. సో అందుకని చెప్పి మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వేశారు. 325 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే తిరుపతి స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 నిమిషాలు లేట్కి అయితే వచ్చాడు. బేసిక్గా మనకు పడ్డ క్రాసింగ్లు ఒక టీఎస్ఆర్ వల్ల అయితే లేట్ అయింది. సో ఈ లేట్ అయితే ఈజీ కవర్ చేస్తాడు. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ స్టాప్ ఉండబోతుంది 5 minutes. సో బేసిక్గా ఎగ్జాక్ట్ 5 minutes తీసేస్తే రేణిగుంట మధ్యలో కూడా కొంచెం స్లాగ్ టైం ఉంది 10 minutes అనేది. సో ఒక 5 to 10 minutes డిలే అయితే తగ్గొచ్చు. చూద్దాం ఇక్కడ ఎంతసేపు ఆపుతాడు. మనం ఈ పక్కన చూసుకుంటే తిరుపతి స్టేషన్ మాత్రం ఫుల్ రెనోవేషన్ ఉందండి. వేరే లెవెల్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మాత్రం తిరుపతి స్టేషన్ మామూలుగా ఉండదు. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అరైవ్ అయ్యాం కదా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వచ్చేసి లింగంపల్లి తిరుపతి నారాయణగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. సో ట్రైన్ అయితే ఆల్రెడీ తిరుపతికి వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని కోచ్ మెయింటెనెన్స్ ఏరియాకి తీసుకెళ్తారు. ఆపోజిట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది, అయినా కూడా సరే మనం డిపార్చర్ వేసేసారు. దాని అయితే అవుటర్లో ఆపేసి ఉంటారు. సో మనమైతే తిరుపతిలో ఒక 10 minutes స్టాప్ తర్వాత అయితే డిపార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు మన టోటల్ డిలే వచ్చేసి 20 minutes అయితే ఉంది. సో రేణిగుంట వెళ్ళేసరికి ఈ డిలే ఏమైనా తగ్గుతుందని చూడాలి. మన డిపార్చర్ కోసం అని చెప్పి ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే అవుటర్లో ఆపేశారండి. బేసిక్గా ఇది కూడా మనం చేయాల్సిన ట్రైన్ అనమాట. ఇదొకటి. అండ్ అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసిన నారాయణగిరి.
ఈ రెండు అయితే మనం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి షెడ్యూల్ అయితే. సో ఇక్కడ చూస్తుంటే రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇది కూడా చేయాలి. అసలు ట్రైన్ కి ఎంత డిమాండ్ ఉందో, ఫుల్ ఉంది. మనల్ని అయితే ఈ తిరుచానూరు స్టేషన్లో 10 నిమిషాల నుంచి ఆపేశారండి. ఆపోజిట్లో హరిప్రియ ఎక్స్ప్రెస్ వస్తుంది కొల్హాపూర్కి. మూడు 335 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే రైల్మూర్ స్టేషన్ చేరుకున్నాడండి. ఇక్కడ మనోడు రావాల్సిన టైం కంటే ఒక 40 మినిట్స్ అయితే వచ్చాడు. సో బేసిక్గా తిరుపతిలో దాని ముందే డిలే అయితే అలాగా యాడప్ అయితే వచ్చింది. సో మన స్టాప్ ఇక్కడ అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉంటుంది, 10 నిమిషాల నుంచి ఇక్కడే ఉన్నాం. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది గూడూరు జంక్షన్లో. సో చూద్దాం, అక్కడికి వెళ్ళేసరికి ఏమైనా డిలే అనేది కవర్ అవుతుందేమో. ప్రస్తుతానికి అయితే మన కోచ్ ఫుల్ అయిపోతుందని జనాలు కూడా ఎక్కేస్తున్నారు. కొంతమంది ఏమో రిజర్వేషన్ లేకపోయినా రిజర్వేషన్ ఉందని చెప్పి గొడవ పడుతున్నారు. ఇదిగోండి మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసేసాడు. మనమైతే ఇప్పుడు ట్రైన్ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నాం. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం, డిపాజిట్ అయితే రికార్డ్ చేస్తాం. సో మనమైతే ఇప్పుడు ఒక 15 మినిట్స్ హాల్ట్ తర్వాత రేణిగుంట జంక్షన్ అయితే డిపార్ట్ అవుతున్నాం. సో టోటల్గా మన ఇప్పుడు డిలే వచ్చేసి ఒక 40 మినిట్స్ అయితే ఉంది. చూద్దాం గూడూరుకి వెళ్ళేసరికి ఏమాత్రం కవర్ చేస్తాడో. సో 420 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే గూడూరు జంక్షన్ అయితే చేరుకున్నాడండి. మనోడు ఇక్కడ రావాల్సిన టైం కానీ ఒక 20 మినిట్స్ అయితే వచ్చాడు. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. మనోడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే అయ్యాడు. సో మనోడు ఇంకా ఈ గూడూరు డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నెల్లూరు. చూద్దాం, మన ముందైతే కోరమండలం ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో మనకి వాడికి విజయవాడలో సేమ్ టైంలో ఎంట్రీ అండి. సో కోరమండలం ముందు వెళ్తుందో మనం ముందు వెళ్తాం, వాడిని ఏమైనా ఓవర్టేక్ చేస్తామేమో చూడాలి. ట్రైన్ అయితే ఫుల్ కంప పడుతుంది, అసలు వాషింగ్స్ అసలు నీట్గా లేవు. జనరల్ కూడా ఫుల్గా ఎక్కేస్తున్నారు, చాలా దారుణంగా ఉంది లోపల అయితే. సో అందుకని చెప్పిన నా సీట్లు నుంచి కదులుతలేదు.
456 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నెల్లూరు స్టేషన్లో చేరుకున్నామండి. సో మనమైతే ఇక్కడికి హాఫ్ అన్ డిలే స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 2 మినిట్స్. సో మనం నెల్లూరుకి వచ్చేసాం కదా. సో నెల్లూరు నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది విజయవాడ అనమాట. అంటే నాన్ స్టాప్ 255 కిలోమీటర్స్ రన్ అయితే ఉండబోతుంది మనకు ఇప్పుడు. సో మనకైతే ఆల్మోస్ట్ 3.5 అవర్స్ టైం అయితే ఉంది. సో మనోడు రైట్ టైం అరైవల్ అట్ విజయవాడ వచ్చేసి 140 అనమాట. సో మనోడు రైట్ టైంకి వెళ్తాడే చూడాలి. ఎందుకంటే మన ముందు కోరమాండల్ ఉంది, దాని ముందేమో శబరి ఉంది, దానికి ముందేమో ఎర్నాకుళం బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ముందే వెళ్ళిపోతున్నాయి. సో మనకైతే ఏది అడ్డు రాకపోవచ్చు. సో మనోడైతే ఆన్ టైమే వెళ్ళిపోవచ్చు విజయవాడకి. బట్ చూద్దాం ఏ టైంకి వెళ్తాడు అనేది. అండ్ మనోడు ఎక్స్ప్రెస్ అయినా సరే ఇప్పుడే గుడి దాటిన తర్వాత అయితే 130 అయితే ఎత్తుకున్నాడు. చితక్ కొట్టాడు అనమాట. కానీ వెంటనే స్లో అయిపోయాడు. సో ఇప్పుడు నెల్లూరు దాటిన తర్వాత నాన్ స్టాప్ రాను కదా మనం విజయవాడ వరకు. సో మొత్తం ఇది 130 సెక్షనే. ఈడ్చిచ్చి కొట్టుకెళ్ళిపోతాడు. సో ముందు ట్రైన్లు ముందే వెళ్ళిపోతున్నాయి. సో మనం అయితే వాటి కోసం ఆగేది లేదు. ఒక కోరమండలం మాత్రమే ఒంగోలు అవుతుంది అనమాట. సో అదైతే ఆల్రెడీ వెళ్ళిపోతుంది కాబట్టి అది మనకు అడ్డు వచ్చే ఛాన్సే లేదు. మనకైతే నెల్లూరు నుంచి డిపార్చర్ చేస్తారండి. నెల్లూరు నుంచి డిపార్ట్ అయిపోయాం.
సో ఇదండి విషయం. మనల్ని అయితే ఒంగోలు హోటల్లో ఆపేశారు. ఎందుకంటే మన కింగ్ కొరమాండల్ ఎక్స్ప్రెస్ ఇంకా ఒంగోలు స్టేషన్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడే శబరి ఎక్స్ప్రెస్ అయితే ఒంగోలు దాటిల్లింది. సో శబరి కొంచెం ముందుకు వెళ్ళాలి, మన కోరమాండలం ఒంగోలు నుంచి పంపించాలి, అప్పుడుగా మనం ఇక్కడి నుంచి కదలం. సో ఏ లైన్లలో ఆ లైన్లో వెళ్తానండి ప్రస్తుతం ట్రైన్లో అయితే. మనకైతే ఓవర్టేక్లు ఏమీ వేయలేదు. మనకైతే క్లియరెన్స్ ఇచ్చారు. మేబీ కోరమాండలు స్టార్ట్ అయిపోయినట్టు ఉంది ఒంగోలు నుంచి, అందుకే మనల్ని అయితే వదులుతున్నారు మెల్లిగా. సో ఇప్పుడు మనం కోరమాండలు వెనకాలే వెళ్తాం అనమాట. సో ఇలా కింగ్ వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఒంగోలుని స్లోగా స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మన కింగ్ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేదు, అందుకే మనల్ని స్లోగా స్కిప్ చేస్తున్నారు. లేదంటే కొంచెం స్పీడ్తో వెళ్ళేవాడు, అంటే మరి 800 అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనకి పిఎస్ఆర్ ఉంటుంది ఖచ్చితంగా ప్లాట్ఫామ్ మీద.
కవర్ చేసిన తర్వాత మనోడైతే విజయవాడ జంక్షన్ స్టేషన్కి చేరుకున్నాడు. సో ఇక్కడికైతే మనోడు రావాల్సిన టైం కంటే ఒక హాఫ్ అన్ డిలే వచ్చాడు. సో ఈ డిలే అంతా మన ముందున్న కోరమాన్లో జన్మభూమి అడ్డంగా ఉండిపోవడం వల్ల మనకు లైన్ క్లియర్ లేకపోవడం వల్ల అయింది. లేదంటే మనోడు బిఫోర్ టైం వచ్చేసేవాడు. సో ఈ లేట్ అవడం వల్ల నాకు జన్మభూమి వెళ్ళిపోయింది, కోరమాన్లో వెళ్ళిపోయింది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకా ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ట్రైన్ రన్ అయితే బాగానే ఉండాలి. ఇది నార్మల్ ఎక్స్ప్రెస్ అయినా కూడా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మధ్యలో 2-3 ట్రైన్లు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా కృష్ణ కెనాల్లో చెన్నై లక్నో ఎక్స్ప్రెస్ కూడా ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాడు. సో ట్రైన్ అయితే నీట్గా మెయింటైన్ చేయకపోతున్నారు. సో అదొక మైనస్ పాయింట్ దీనికి. అది రన్ మాత్రం బాగుంది. సో 130 అయితే బాగానే కొడుతున్నాడు మధ్య మధ్యలో. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు విజయవాడ నుంచి బయలుదేరేలా రాజమండ్రి, విశాఖపట్నం, పాలదేపురం మీదుగా అయితే దీని డెస్టినేషన్ హటియాగా తేలిపోతుంది. సో నేనైతే ఇప్పుడు 2 కోర్స్ వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి టికెట్ తెచ్చుకొని ఈస్ట్ కోస్ట్ తెచ్చాలి. చూద్దాం ఎలా కుదురుతుంది ఏంటో అనేది. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్ అగైన్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్.